హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్మీ ఏఓసి నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసి మీ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 1-2 సార్లు చూసుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకి నిన్నైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయింది. దీని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో కిందన డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూసుకున్నాక మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఈ వీడియో చూసి చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పిన్ చేస్తాను. లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీకు అప్లై నౌ బటన్ కనిపిస్తుంది, అంతవరకు కూడా స్క్రోల్ చేయండి. ఈ విధంగా మీకు కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టైమర్ అయితే రావడం జరుగుతుంది 30 సెకండ్స్. ఈ సెకండ్స్ అయిపోయాక మీకు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. అప్పుడు ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. రైట్, టైమర్ అయ్యాక మీకు ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అకౌంట్పై అయితే క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్పై క్లిక్ చేయండి. చాలామంది ఫస్ట్ టైం అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అయితే అడుగుతుంది. మీరు ఫిమేల్ అయితే మిస్సెస్, మేల్ అయితే మిస్టర్ అని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఆ తర్వాత మిడిల్ నేమ్ అడుగుతుంది. ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేయండి, లేదంటే లాస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, డేట్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి ప్రతిదీ కూడా. ఆ తర్వాత మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే ఈ విధంగా ఉండాలి కాబట్టి చూసుకొని ఇచ్చుకోండి. ఓకేనా. ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి స్మాల్ లెటరు, ఏదో ఒక సింబల్, నెంబర్ అయితే ఉండాలి మీ యొక్క పాస్వర్డ్లో. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఆ తర్వాత క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ మీకు క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి రిజిస్టర్ లాగిన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్కి ఒక ఓటీపీ, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా ఇచ్చి వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇందాక మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అదేవిధంగా క్యాప్చా ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చెక్ బాక్స్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి చెక్ బాక్స్లో టిక్ అయితే చేయాలి. చేశాక మీరు ఫైనల్గా ఒక చెక్ బాక్స్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. చేశాక మీకు ఇక్కడ కనిపిస్తున్న అగ్రీ అండ్ కంటిన్యూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్తాను, క్లియర్గా చూసి 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది, ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దానిపై క్లిక్ చేస్తే మీకు పోస్టులు అయితే వస్తాయి. ఈ విధంగా అయితే వస్తాయి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్పై అయితే క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మీకు జెండర్ అయితే ఆటోమేటిక్గా ముందు ఇచ్చారు కదా, సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ, మీరు ఎక్స్ సర్వీస్ మెనా లేదంటే పీడబ్ల్యూడీ కేటగిరీ చెందిన వాళ్ళ అనేసి అడుగుతుంది. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను ఇచ్చేయండి. ఇక్కడ మీరు మీరు ఏ పోస్ట్కి ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ యూఆర్ అయితే యూఆర్, ఓబీసీ అయితే ఓబీసీ, మీకు ఏ కేటగిరీలో అయితే పోస్టులు ఉన్నాయో ఆ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ నేషనాలిటీ అడుగుతుంది, ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా
అడుగుతుందన్నమాట. మీరు పోస్ట్ బట్టి అయితే ఉంటుంది. నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు టైపింగ్ టెస్ట్కి ఇంగ్లీషా హిందీ అని అడుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి క్రైటీరియా అయితే అడుగుతుంది. మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ అదర్ రిలాక్సేషన్ అడుగుతుందన్నమాట. ఒకవేళ మీకు రిలాక్సేషన్ కావాలి అంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నన్ను క్లిక్ చేసింది. క్లిక్ చేశాక మీకు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు న్యూ అప్లికేషన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ప్రతిదీ కూడా అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే అడుగుతుంది. మీ యొక్క మదర్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా మీ యొక్క మదర్ నేమ్ ఉందో ఆ విధంగా ఇచ్చేయండి. నెక్స్ట్ మీ యొక్క రిలీజియన్ అయితే అడుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్, ఎస్టీడీ కోడ్ అడుగుతుంది. అది అవసరం లేదు. ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడ్ అడుగుతుంది, అది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు అన్నమాట. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ మార్క్ లిస్టులు అయితే ఉంటాయి. కిందన మార్క్ లిస్టులో డౌన్లో అయితే ఉంటాయి. అవి చూసుకుని ఇక్కడ ఒకటైతే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ అయితే అడుగుతుంది. స్టేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, ఏపీనా తెలంగాణని. నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్ ఈ విధంగా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క స్టేటు, డిస్ట్రిక్ట్, పోస్ట్ ఆఫీస్ నేమ్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా పిన్ కోడ్ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇదే మీది పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన అడ్రస్ సేమ్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ అని అడుగుతుంది అన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ముందు ఇచ్చారు కదా, చూసుకొని అయితే ఇవ్వండి. నెక్స్ట్ సబ్ కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్ నేమ్ ఏంటో అదైతే ఇవ్వండి. రెడ్డినా లేదా కాపులా ఇలా ఉంటాయి కదా. ఇచ్చాక నెక్స్ట్ సేవ్ బటన్పై క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క 10th డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ యొక్క రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ స్కూల్ నేమ్, నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. నెక్స్ట్ బోర్డ్, ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏపీ వాళ్ళు అయితే ఏపీ, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ మీకు మార్క్స్ ఎన్ని, మీకు సిజిపిఏలో ఉంటే సిజిపిఏ టిక్ చేసుకొని ఇక్కడ మీకు సిజిపిఏ అయితే ఇవ్వండి. 10కి ఎన్ని పాయింట్స్ వచ్చాయో, లేదంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి. ఇచ్చాక ఒక % కూడా ఇవ్వండి. మీకు నెక్స్ట్ అదేవిధంగా 12th క్లాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క రోల్ నెంబరు, స్కూల్ నేము, నెక్స్ట్ స్టేటు, బోర్డు, పాసింగ్ ఇయర్, ఈ విధంగా మార్క్స్ అయితే ఇచ్చేయాలి. ఇచ్చాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ పోస్ట్ బట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు వేరే పోస్ట్కి సెలెక్ట్ చేస్తే మీరు దానికి పోస్ట్ని బట్టి అయితే అడుగుతుంది అన్నమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అడిగితే ఇవ్వండి, లేదంటే లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అడిగినట్లయితే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా గవర్నమెంట్ ప్రైవేట్ అది, లేదా నెక్స్ట్ రికగ్నైజ్డ్ బై దాని గుర్తింపు ఏంటి, నెక్స్ట్ డ్యూరేషన్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతుంది అన్నమాట. ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ అని అడుగుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ అదర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది అన్నమాట. ఒకవేళ ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, ఉంటే, లేదంటే లేదు. చేశాక పైన మళ్ళీ సేవ్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇప్పుడు అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నమాట. ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీకు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే
ఆ సర్టిఫికేట్ నెంబర్, ఒక బార్ కోడ్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ మీద. ఆ బార్ కోడ్ కింద అయితే మీకు నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, ఏ డేట్ను, ఏ సంవత్సరంలో, అక్కడే అయితే ఆ డేట్ ఉంటుంది ఆ బార్ కోడ్ కిందే. అక్కడ ఆ డేట్ ప్రకారం ఇక్కడ చూసి అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అథారిటీ నేమ్, ప్రతి ఒక్కరికి కూడా తహసీల్ ద్వారా ఇస్తారు కాబట్టి అథారిటీ నేమ్ తహసీల్ అని ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ, ఏదైతే ఇది ఇవ్వండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ లైఫ్ ఆఫ్ టైం వ్యాలిడ్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎంతవరకు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా పర్మనెంట్ కాబట్టి ఎస్ అని అయితే ఇవ్వండి. నెక్స్ట్ వ్యాలిడ్ అప్ టు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. ఒకవేళ మీది పర్మనెంట్ కాకపోతే ఎప్పటి వరకు ఉంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు పర్మనెంట్ కాబట్టి ఎస్ అని టిక్ చేస్తే మీకు ఇక్కడ అడగదు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని అడుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నోపే అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ పైన సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ చేసుకున్నాక మీకు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో, సిగ్నేచరు, నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, దాన్ని బట్టి ఇక్కడ దాని నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ సైజు ప్రకారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేటు, 12th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క ఇంటర్ అలాగే అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్ రెండు కూడా ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక మళ్ళీ సేవ్ బటన్పై అయితే క్లిక్ చేయాలి. సేవ్ బటన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిక్లరేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మనకి తెలుగు స్టేట్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో, ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే దగ్గరలో ఉంటుందో అది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా మీకు 5 ప్రిఫరెన్స్లు అయితే అడుగుతుంది. 5 ప్రిఫరెన్స్లు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ పోస్టింగ్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు చూసుకుని అయితే మెన్షన్ చేయండి. సౌతా, ఈస్టా, వెస్టా, సౌత్ సెంట్రల్, ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట. మీరు ఏ జోన్లో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జోన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు డిక్లరేషన్ అయితే అడుగుతుంది. ఈ విధంగా చెక్ బాక్స్లు అయితే కనిపిస్తాయి. చెక్ బాక్స్లపై అయితే టిక్ చేయాలి. టిక్ చేయగా మీకు ఇక్కడ ప్లేస్ అయితే అడుగుతుంది. మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాప్చా అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అయితే ఎంటర్ చేసి ప్రీవ్యూ అప్లికేషన్ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. చేశాక మీకు ప్రీవ్యూ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఏ డీటెయిల్ ఇచ్చారో ఆ డీటెయిల్ అన్నీ కూడా కనిపిస్తాయి. 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి తర్వాత మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక మీకు పేమెంట్ ఉన్నట్లయితే పేమెంట్ అయితే చేయమని అడుగుతుంది. లేదంటే మీకు డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. ప్రింట్ అయితే తీసుకోండి మీ యొక్క అప్లికేషన్ని. ఇంకా మరి ఈ విధంగా అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఏఓసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.